ఓకే, సో ప్రసంగం వెళ్ళే ముందు జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి విల్ గో ఇన్ టు ద డిస్కషన్. ఓకే, సో మీది ఒక గ్రూప్, మీదో గ్రూప్, ఐ గివ్ హూస్ గ్రూప్ ఇస్ వాట్. ఓకే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ అఫైర్స్ లేదా ప్రపంచం యొక్క మనుగడ అంతా జస్ట్ రెండు వాటిని ఆధారపడి ఉంది, మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్. రెండు వాటిలో బైబిల్లో మాట చెప్తుంది వివాహం అన్నిటిలో ఘనమైనది. కానీ ప్రపంచం ఎలా అవుతుంది అంటే వివాహానికి వాల్యూ లేదు, వివాహానికి ఎటువంటి ఘనత కూడా లేదు. ఈరోజు ప్రజలు ఎలా అయిపోయారంటే వివాహం అనేది ఒక ఆప్షనల్ డెసిషన్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో వివాహం అనేది జీవితాన్ని నిర్ణయించే ఒక నిర్ణయం అయి ఉంటాయి. ఈ రోజుల్లో వివాహం అనేది ఒక ఆప్షనల్ డెసిషన్ అయిపోయింది. ఆ రోజుల్లో పాతకాలంలో ప్రజలు వాళ్ళకి ఒక అబ్బాయి ఇష్టం అన్నా, ఒక అమ్మాయి ఇష్టం అన్నా, లేకపోతే ఇలాగే చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఎన్నో ఆలోచన ఉన్నా ఒక్కసారి పెళ్ళైన తర్వాత దే ఆర్ స్టక్. ఆ పెళ్ళైన ఎత్తుతూ ఉండిపోయేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళకి ఎన్నున్నా కూడా పెళ్ళైన తర్వాత కూడా దే కెన్ చేంజ్. ఎప్పుడు లేనంత రీతిలో వాళ్ళు సడన్గా వాళ్ళకు ఉన్న డెసిషన్స్ మార్చేసుకుంటున్నారు. ఇంకా కుదిరితే వాళ్ళు చేసుకున్న అబ్బాయిలను అమ్మాయిలను కూడా మార్చుకునే స్థితికి వచ్చేసింది ప్రస్తుతం ఉన్న ప్రపంచం. ఆ రోజుల్లో ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఒకటే చెప్తారు అమ్మాయిలను, అబ్బాయి సారీ నాకు పెళ్ళి అయిపోయింది, అవన్నీ పెళ్ళికి ముందు ఇప్పుడు నాకేమీ లేదు, నా ఐఎమ్ విత్ మై హస్బెండ్, నా ఐఎమ్ విత్ మై వైఫ్. ఇప్పుడు లేదు, సారీ నాకు పెళ్ళి పర్లే, మా ఆవిడ మంచిది కాదు, సో వదిలేస్తాను, విల్ యూ మ్యారీ మీ. పర్లే, నాకు పెళ్ళి అయిపోయింది, మా ఆయన మంచివాడు కాదు, నేను పెళ్ళి చేసుకుంటాను. సో ఇప్పుడు ప్రజలు వివాహ వ్యవస్థ నుంచి కూడా బయటకు అడుగులు పెట్టి వేరే వివాహాలు కూడా రెడీ అవుతున్న టైం ఇది. ఇప్పుడు ఈ యొక్క మ్యారేజ్ షిప్ థర్డ్ పార్ట్లో అత్యంత ఇంపార్టెంట్ డిస్కషన్లోకి వస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్ చేంజింగ్ డిస్కషన్లోకి వస్తున్నాం. అది వివాహం గురించి, రిలేషన్షిప్ గురించి. నా యొక్క టైటిల్ పేరు, ప్రసంగం పేరు ది అదర్ సైడ్ ఆఫ్ మ్యారేజ్. వివాహ వ్యవస్థకు అటువైపున లేదా రిలేషన్షిప్స్కు అటువైపున. ఓకే, ఈరోజు మీరు తెరవాల్సిన గ్రంథములు ఏంటంటే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఇంకొక బ్యాచ్ నాకు తెలిసి ఇది ఇక్కడ నోయల్ వాళ్ళకి జెనసిస్ 34, ఆదికాండం 34వ అధ్యాయం, అలాగే 2వ సమూయేలు 13వ అధ్యాయం. అండ్ ద గర్ల్స్ మీకు హోషియా గ్రంథం. మీరు అవి చదివి దెన్ యూ కెన్ స్టార్ట్ రెస్పాండింగ్. మీరు రాసే ముందు ఒకరే రెస్పాండ్, మీ గ్రూప్ నుంచి ఒకరే రెస్పాండ్ అవ్వండి. ఒకే ఒక ఫోన్ తీసుకోండి, మీ గ్రూప్ నుంచి ఒక ఫోన్ నుంచే, మీ గ్రూప్ కూడా ఒక ఫోన్ నుంచే రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవుతున్నప్పుడు పక్కన ఏ అని పెట్టండి. ఏ అంటే ఏ గ్రూప్ అని, బి అంటే ఏ అని రాసి దాని కింద రాయండి ఆన్సర్స్. సో ఏ పెట్టి బ్రాకెట్ పెట్టి దాని కింద ఆన్సర్స్ రాయండి. మీరు చదువుతున్నప్పుడు ఒకటే ఒక ఆస్పెక్ట్ చదవండి, అంటే రిలేషన్షిప్, మ్యారేజ్, ఆ కోణంలోనే వాటిని చదవండి. సో ఈరోజు చదవబడిన ఇవన్నీ ముఖ్యంగా మనకి చాలా ఫేవరెట్ అండ్ చాలా వరకు తెలిసిన స్టోరీస్. ఎంతమంది వీటి గురించి విన్నారు చిన్నప్పటి నుండి? ఎన్నోసార్లు డేవిడ్ బత్షెబా స్టోరీ, ఎన్నోసార్లు ఇంకా వేరే స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం. ఈ 2 శామ్యూయల్ 11లో డేవిడ్ బత్షెబా స్టోరీ ఎంతమంది ఉన్నారు? చాలాసార్లు చిన్నప్పుడు ఎన్నోసార్లు వింటాం, రైట్? ఈ డేవిడ్ ఒకరోజు యుద్ధానికి వెళ్ళకుండా ఉన్నాడు. ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీ ఇష్టపడ్డాడు, ఆ స్త్రీని పాడు చేశాడు. తర్వాత ఆ స్త్రీ ప్రెగ్నెంట్ అయిందని తెలియగానే ఆ యొక్క నింద పట్టుకెళ్ళి తన యొక్క హస్బెండ్ పెడదాం అనుకున్నాడు. హస్బెండ్ దానికి తెలియదు యాక్చువల్లీ, పాపం చాలా ఇన్నోసెంట్ హస్బెండ్. తర్వాత హస్బెండ్ని ఆ యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పెట్టి చంపించేశాడు. అండ్ రెండవది జెనసిస్ 34. ఈ యాకోబుకు ఎంతమంది పిల్లలు? యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరు దీనా. షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఆ దీనా వాళ్ళందరూ ఆ రోజుల్లో ఒక ఏరియా తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒక ఏరియాకి వచ్చారు, ఆ ఏరియా పేరే షెకేమ్. అందుకే వాళ్ళు షెకెమైట్స్ అంటారు. అది ఆ ఏరియాలో ఉన్న ఆ యొక్క వ్యక్తి షెకేమ్ తనని ఇష్టపడి తను చూసి తనని పాడు చేసాడు. తర్వాత అన్నలందరికీ తెలిసిపోయింది, తండ్రి తెలిసిపోయింది, ఆ ఊరంతా తెలిసిపోగానే మీ అమ్మాయిని నాకు ఇస్తారని నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళ నాన్నోళ్ళు దానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత చాలా స్టోరీ జరిగింది. తర్వాత హోషియా, ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. మరి మీరు అంతమంది హోషియా గురించి చదవడం తెలియదు, కానీ ప్రవక్తలలో ది పెయిన్ఫుల్ జర్నీ అనుభవించిన వ్యక్తి తను. అందరూ చాలాసార్లు కొట్టబడి పెయిన్ పొందారు, తిట్టబడి పెయిన్ పొందారు, కానీ తన సొంత ఇంట్లో ప్రతిరోజు ఒక బాధను వేదన అనుభవించిన ఒక ప్రవక్త ఎవరంటే హోషియా. ఈరోజు యూ కెన్ టర్న్ యువర్ చైర్స్ టువర్డ్ దిస్ సైడ్. మీరు మీ చైర్స్ నార్మల్గా వేసేసుకోండి. ఎంతమందికి ఈ డిస్కషన్స్ అర్థమయ్యాయి?
ఎంతమందికి అర్థమయ్యాయి ఈ డిస్కషన్స్? అర్థమయ్యాయా? చెప్పండి, ఎంతమందికి అర్థమయ్యాయి డిస్కషన్స్? ఎంతమందికి యూస్ఫుల్ అయింది డిస్కషన్? చాలాసార్లు వివాహం అని కానీ రిలేషన్షిప్ అని కానీ మనం చాలా లైట్ తీసుకుంటాం. బట్ ఇప్పుడు చదివిన 3 స్టోరీస్లో రిలేషన్షిప్ తర్వాత మ్యారేజ్ ఎన్నో టర్న్స్ ట్విస్ట్ జరిగింది. ఇప్పుడు ఈరోజు నేను హైలైట్ చేయబోతున్నాను, మీకు చెప్పాను మళ్ళీ ఈరోజు ప్రసంగ అంశం ది అదర్ సైడ్ ఆఫ్ మ్యారేజ్, ది అదర్ సైడ్ ఆఫ్ రిలేషన్షిప్. మీరు ఒకవేళ ఎవరైనా రిలేషన్షిప్స్లో కానీ మ్యారేజ్లో కానీ ఈ పాయింట్తో కనుక ఎంటర్ అవుతుంటే దయచేసి స్టాప్ ఇట్ టుడే. మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ సాటిస్ఫాక్షన్. రిలేషన్షిప్ అనేది సాటిస్ఫై అవ్వడానికి కాదు. మ్యారేజ్ అనేది ఏదో ఒకటి సాటిస్ఫై, ఒక ఆశ ఉంది, ఆశ తీర్చుకోవడానికి కాదు మ్యారేజ్. ఆశ తీర్చుకోవడానికి కాదు రిలేషన్షిప్. ఈరోజు ఆశ తీర్చుకుంది ఎవరంటే అమ్నోన్. తనకి తన చెల్లి వరుసకు చెల్లి అవుతుంది. ఎందుకంటే దావీదుకు చాలా మంది భార్యలు, ఒక భార్య కొడుకు అమ్నోన్ అయితే ఇంకొక భార్య కొడుకు కూతురు తామార్. చాలా చక్కనిది తామార్, చాలా సుందరమైనది ఈ తామార్. ఈ తామారుని చూసి తామార్ని ఇష్టపడ్డాడు. తామార్ని ఇష్టపడడం మాత్రమే కాదు, ఆయనకు ఒక ఆశ ఉంది. గుర్తుపెట్టుకోండి, బిహైండ్ ఎవ్రీ లైక్, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం అన్నా అంటే దాని ఇష్టం వెనకాల ఖచ్చితంగా దేర్ ఈస్ సమ్ సాటిస్ఫాక్షన్. అది ఒకవేళ మంచిదైతే పర్లేదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దెన్ యూ హావ్ టు బి కేర్ఫుల్. అమ్నోనికి తనంటే ఎంత ఇష్టం అంటే, మీరు ఇందాక రాశారు ఇక్కడ ఎవరు, ఆయన తనని ఎంత ఇష్టపడ్డాడో స్టార్టింగ్లో, ఆశ తీరిపోయిన తర్వాత అంతగా ద్వేషించాడు. హీ హేటెడ్ హర్ మోర్ దాన్ హీ లవ్డ్ హర్ ఉంటుంది ఇంగ్లీష్లో. చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత చిరాకు పడ్డాడంటే తను ఎంత ఇష్టపడ్డాడో దానికన్నా ఎక్కువగా. ఎందుకంటే ఒక్కసారిగా తను అనుకున్న సాటిస్ఫాక్షన్ వచ్చేసిన తర్వాత హీ హేటెడ్ హర్ టు ద కోర్. ఇప్పుడు దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎక్స్. ఎవడి అమ్మాయి? నా ఎక్స్. ఎవరి అబ్బాయి? నా ఎక్స్ అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న సర్కిల్స్ ఇది. మీరు చూస్తున్నా కదా సెలబ్రిటీస్, వాడు నా ఎక్స్ వేస్ట్గా అయ్యాడు. ఎంత ఇష్టపడ్డావు జస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్, ఎంత తిరిగా ఆ అమ్మాయితో కొన్ని మంత్స్ బ్యాక్, బట్ ఇప్పుడు జస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఎక్స్ అనగానే నీకు చిరాకు. ఎంత చిరాకు అంటే ఆమెతో వాళ్ళతో గడిపి ఫోన్లో గంటలు వీడియో కాల్ చేసుకున్న అదంతా ఒకసారిగా పోయింది. నౌ షీ ఆర్ హీ ఈజ్ మై ఎక్స్. అవునా కాదా? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? ఈరోజు మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా అయిపోయిందంటే ఒక సాటిస్ఫాక్షన్, నాకు ఒక ఆశ ఉంది సో ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, నాకు ఆశ ఉంది సో ఐ హ్యావ్ టు గెట్ రిలేషన్షిప్. అది అయిపోయిన తర్వాత ఒకసారిగా ఏమవుతుందంటే నాకు ఈ అమ్మాయి, నాకు ఈ వీడొద్దు, వేస్ట్, నాకొద్దు అనే దానికి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్నిటిలో ఘనమైనది. ఇట్ ఈస్ ఆనరబుల్, వెరీ ఆనరబుల్. దేవుడు ఎంత ఘనతగించాడంటే దాన్ని వీఆర్ యాక్చువల్లీ డిఫైనింగ్ ఇట్. ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ గురించి ఒక ఆశ ఉంది కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఒక ఆశ కాబట్టి ఈ అబ్బాయిని పెళ్లి, ఆశ తీరిపోయిన తర్వాత వదిలేస్తా. గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో వదిలేసేమో కానీ బట్ మ్యారేజ్ వదలడానికి వెళ్ళలేదు. యూ కెనాట్. ఈ యొక్క అమ్నోన్ ఒక పన్నాగా వేసాడు ప్లాన్. ఎంత రమ్మన్నా రావట్లేదు వాళ్ళ చెల్లి. ఇంకా అప్పుడు వాడితో ఇంకోటి ఉన్నాడు, ఇంకొక తమ్ముడు, ఇంకొక అన్న. వాడు అన్నాడు, నేను ప్లాన్ వేస్తాను చెప్పు, నువ్వు పడుకో, ఎక్కడ రూమ్లో పడుకుని నీకు బాలేదని చెప్పు. అప్పుడు నువ్వేం చెప్తావు అంటే, రాజు అంతఃపురంలో అందరూ చెప్పు, నాకు బాగాలేదు, నాకు అర్జెంటుగా ఇది తినాలి ఉంది, ఒక సింపుల్ బిర్యానీ తినాలి ఉంది, లేదా ఒక వీట్ బ్రెడ్ తినాలని చెప్పు. అది ఎవరు వండాలంటే తామారు వండాలని చెప్పు. అది కూడా ఎక్కడ? నీ రూమ్లో వండాలని చెప్పు. నేను సెట్ చేస్తా ప్లాన్ అన్నాడు. ప్లాన్ సెట్ చేశాడు. పాపం తామారు అన్న కదా వచ్చింది, కళ్ళ ముందు వండుతుంది. అప్పుడు అన్నాడు ఇలా చేద్దామని. కానీ ఆమె ఒక మాట ఉంది, నువ్వు ఇది చేయడం చాలా తప్పు, కావాలంటే నన్ను పెళ్లి చేసుకో. నాన్న దీనికి అవుట్ చెప్పడం, ఎందుకంటే వరుసకు మన అన్న చెల్లి ఆ రోజులు చెప్పాం. గుర్తుపెట్టుకోండి, ఇన్సెస్ట్ అనేది కామన్ ఆ రోజులు. తన అన్నను పెళ్లి చేసుకోవడం, తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఎక్స్టర్నల్గా దోస్ వర్ ఆల్ కామన్ ఇన్ దోస్ డేస్, ఆ కాలంలో. అందుకే మీరు చూస్తే ఆదికాండంలో, నేను ఒకసారి అడిగిన ప్రశ్న, ఆదికాండం సిరీస్ చేసినప్పుడు, జెనసిస్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు, దేవుడు ఆదాము అవ్వను సృష్టించాడు, అవునా? వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి? ఏబేలు, కయీను కదా. ఏబేలు కయీను ఒకటి చచ్చిపోయాడు. ఎవడు? ఏబేలు చనిపోయాడు. మరి ఇప్పుడు కయీను ఎవరు పెళ్లి చేసుకున్నాడు? మీరు అనుకున్నట్టుగా దేవుడు ఆదాము అవ్వలు మాత్రం సృష్టిస్తే వాళ్ళకి ఇద్దరు మగవాళ్ళు పుడితే, హూమ్ డిడ్ కేన్ మ్యారీ?
ఎవరి వల్ల కేన్ పిల్లలు కన్నాడు, ఎవరి వల్ల సంతానం అభివృద్ధి చెందింది. మీకు ఆల్రెడీ ఆదికాండ సిరీస్లో చెప్పాను. సో ఆలోచించండి. సో ఇన్సెస్ట్ అనేది కామన్. ఆ రోజులు ఏమైందంటే మనకు బైబిల్లో కేవలం దేవుడు ఆదాము అవ్వలకు ఏబేలు కయీను ఇచ్చి ఉంటుంది, కానీ యాక్చువల్లీ దేవుడు ఆదాము అవ్వలకు ఏబేలు కయీను తర్వాత ఇంకా చాలా సంతానాన్ని ఇచ్చాడు. దేర్ వర్ మెనీ బాయ్స్ అండ్ గర్ల్స్ వర్ ఆల్సో బోర్న్ చాలా కాలం తర్వాత. సో కయీను చాలా కాలంకి ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే తన సొంత చెల్లెల్లో ఒకరినో అక్కడనో ఆ చెల్లెలో ఒకరినో పెళ్లి చేసుకున్నాడు. దట్స్ హౌ దే స్టార్టెడ్ ద ఫ్యామిలీ. అర్థమవుతుందా? అలా స్టార్ట్ అయింది ఈ యొక్క మానవ జాతి. కానీ 6వ అధ్యాయంకి వచ్చినానికి ఏమైందంటే వీళ్ళు అక్కా చెల్లెలు తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవడం ఇదంతా పక్కన పెట్టి నా దురాత్మలతో సంగత్యం చేయడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు బాధపడి ఈ జలప్రలయం రప్పించాడు. అండ్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఈ యొక్క అమ్నోనుకు ఆశ కలిగింది, తీసుకొచ్చాడు, అమ్నోను పాడు చేశాడు. తర్వాత అర్జెంటుగా ఆ అమ్మాయిని గుమ్మల నుంచి గెంటేయి అన్నాడు. నా కళ్ళ ముందు ఆ అమ్మాయి కనపడడానికి వీల్లేదు. అక్కడ మాట ఉంటుంది, అమ్నోను తాను ఎంత ప్రేమించాడో అంతకన్నా ఎక్కువగా ద్వేషించాడు. ఆ అమ్మాయి బయటికి పారిపోయింది. ఆ తర్వాత అమ్నోను కొంతకాలం చచ్చిపోతాడు, అప్షలోం చంపేస్తాడు. తను ఆ తామారి యొక్క అన్న అయిన అప్షలోం అమ్నోను చంపేస్తాడు 2 years తర్వాత. సో ఏం చెప్తున్నాడు, ఈరోజు మ్యారేజెస్ ఏమైపోయాయంటే ఒక సాటిస్ఫాక్షన్, నాకు ఒక ఆశ ఉంది, నాకు ఆలోచన ఉంది. బట్ ఈజ్ మ్యారేజ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్? వివాహం అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ చేసుకోవడానిక? చెప్పండి. సాటిస్ఫై అయిన తర్వాత యూ కెన్ లీవ్ హర్ లైక్ దట్. ఆ అబ్బాయిని వదిలేస్తావా, ఆ అమ్మాయిని వదిలేస్తావా? దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనుషులుగా మనందరం నచ్చింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, ఒక సాటిస్ఫైడ్ లైఫ్, సాటిస్ఫైడ్ గోల్, సాటిస్ఫైడ్ హంగర్, ఇంకా ముఖ్యంగా సాటిస్ఫైడ్ డ్రీమ్ మనకు చాలా ఇష్టం. కానీ మ్యారేజ్ అనేది సాటిస్ఫాక్షన్ కోసమా? చెప్పండి. వివాహం అనేది ఒక సాటిస్ఫాక్షన్ కోసమా? ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క ముఖ్యంగా అత్తలు ముఖ్యంగా లైక్ ఉమెన్ తర్వాత అత్తలు, వాళ్ళ యొక్క అత్తగారులు వాళ్ళని హింసించారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి రాబోతున్న కోడలను కూడా సేమ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్. ఇంకా ఉదాహరణకు ముఖ్యంగా మీకు కిమ్స్ కాలేజ్ ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్లో మీరు ఉంటారు, మీకు ర్యాగింగ్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ యూ వాంట్ టు ర్యాగ్, ఎందుకంటే సాటిస్ఫై. ఎస్, సాటిస్ఫాక్షన్. సో దట్ నా గాడి చేసాడు, నేను చేస్తే నా ఐమ్ సాటిస్ఫైడ్. ఇది ఎంతమంది అత్తలు ఉన్నారు అలాగా? హౌ మెనీ మదర్ ఇన్ లాస్ ఆర్ లైక్ దట్? నన్ను మా అత్తగారు హింసించింది, సో ఇప్పుడు నేను మా కోడలు హింసించారు. బట్ ఈజ్ రిలేషన్షిప్ మ్యారేజ్ టు సాటిస్ఫై? వివాహం అన్నిటిలో ఘనమైంది. ఇక రెండవది, ఇందులో నేర్చుకోవాల్సిన 3వ విషయం, మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎక్స్పెక్టేషన్. ఎంతమందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో, మ్యారేజ్లో? ఆహా, నేను ఎలాగానే రేపు మేము ఇద్దరు బండి మీద తిరిగేయాలి. ఎక్స్పెక్టేషన్. రేపు పెళ్ళైన తర్వాత ప్రతిరోజు మేము ఆడుకోవాలి, ప్రతిరోజు మేము అలా తిరగాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాలి, లేదా ఇక్కడికి వెళ్ళాలి, టూర్స్కి ట్రిప్స్కి వెళ్ళాలి. ఎక్స్పెక్టేషన్స్ జీరో అయిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్. డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, ముఖ్యంగా మ్యారేజ్లో. అంటే ఎక్స్పెక్టేషన్ వద్దనుకుంటున్నారా అంటే కాదు, ఇలాగే అవ్వాలి అనుకున్న ఎక్స్పెక్టేషన్ మాకు దయచేసి గెట్ అవే. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ ఎక్సైట్మెంట్. ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ నువ్వు ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానంటే నీకు ఒక ఆశ కలుగుతుంది, ఒక ఎక్సైట్మెంట్, వావ్ అని. కానీ కొన్నిసార్లు అది నీరుగారిపోవడం. నెక్స్ట్ ఐపీఎల్ ఛాంపియన్ అవ్వడు, ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అవ్వడు, ఎక్స్పెక్టేషన్. మనకి రేపు మా యొక్క ఇంట్లో ఎవరైనా పుడితే అది అబ్బాయి ఆ గర్ల్, ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ క్లాస్ టాపర్ ఎవరు, స్కూల్ టాపర్ ఎవరు, స్టేట్ ఫస్ట్ ఎవరు, ఎక్స్పెక్టేషన్. లేదా ఈ హీరో ఎవరు పెళ్లి చేసుకుంటాడు, ఈ హీరోయిన్ ఎవరు పెళ్లి చేసుకుంటుంది, లేదా మన బ్యాచ్లో వీడు ఈ అమ్మాయిని చేసుకుంటాడు, ఎక్స్పెక్టేషన్. యూ ఆల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. లేదా నెక్స్ట్ రిజల్ట్, ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ ఎక్సైట్మెంట్. కానీ కొన్నిసార్లు ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉండదు. ఇప్పుడు వస్తున్నాం మీ చాప్టర్కి, హోషేయ. వివాహం అనగానే ఎవరైనా బ్యాడ్ అనుకుంటారు, గుడ్ అనుకుంటారు. కానీ హోషేయకు దేవుడు చూపించిన అత్యంత పెయిన్ఫుల్ పార్ట్. చదువుదాం హోషేయ గ్రంథం, చాలా ఇంపార్టెంట్. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం.
కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమోరును పెళ్లి చేసుకొనెను. చాలు. అసలు ఊహించగలరా మీరు? అది దేవుడు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అత్యంత పెయిన్ఫుల్ పాత్ అది. ముఖ్యంగా హోషియా లాంటి ప్రవక్త, ఓ ప్రవక్త, అరే ఈడేంట్రా మనకు ప్రవక్త చెప్పేది, ఈడ ఎవరు తెలిసి తెలుసా, అదిగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది ఆ రోజున టాక్. కానీ దేవుడు చెప్పాడు, దేవుడు ఒక సింబలిజం చూపిస్తున్నాడు ఆ రోజున ప్రజలకు. ఎలాగైతే ఒక హోషియా ఒక వేష్యని పెళ్లి చేసుకున్నాడో, ఎలాగైతే ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందో, ఈరోజు మీరు నా దగ్గర అలాగే వెళ్ళిపోతున్నారు. హోషియా ఎంత బాధపడుతున్నాడు, అంతగా నీకు బాధపడుతున్నాను నేను అని దేవుడు ఈ గ్రంథం ద్వారా చూపించాడు. సో హోషియాకు ఉండుంటే ఎక్స్పెక్టేషన్స్, వివాహ వయసు వస్తుంది, ఐ వాంట్ టు మ్యారీ, నన్ను ఇష్టపడే అమ్మాయి, లేదా నన్ను ఇష్టపడే అబ్బాయి, నాతో పాటు ఉండే అబ్బాయి, నాతో పాటు ఉండే అమ్మాయి, మేమిద్దరం కలిసి రేపు ఫ్యూచర్లో ఒక గొప్ప తరానికి జన్మనిస్తామనే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి హోషియాకు. హోషియా, దేవా చెప్పు దేవా, బాగా చేస్తున్నావు సేవ, అవును దేవా బాగా చేస్తున్నాను సేవ, బాగా ప్రార్థన చేస్తున్నాను, వివాహం గురించి ఏంటి, అవును ప్రభావ ప్రార్థన చేస్తున్నాను, లేదు నేను ఒక అమ్మాయిని చూశాను, అవునా ఎవరు ప్రభావ, అందం ఉంటుందా, మంచి అమ్మాయా, మంచి ఫ్యామిలీయా, కాదు, ఈ ఊళ్ళో డిబ్లాయిన్ కూతురు, బాబోయ్ దేవా ఆ అమ్మాయిని చూసుకోవాలి హోషియా, తప్పదు, టికెట్ హోషియా. హోషియా తల దించి వెళ్ళి చేసుకుని వస్తాడు. డూ యూ థింక్ హోషియా హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్? ఉండుంటే అంటారు ఎక్స్పెక్టేషన్స్, చెప్పండి. బట్ వాట్ హ్యాపెండ్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్? ఆల్ గాన్ ఇన్ వెయిన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్, ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా, ప్లీజ్ 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 డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఎక్సైట్మెంట్ తీసుకొస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ తర్వాత చాలా భయంకరమైన పెయిన్ తీసుకొస్తుంది. నేను ఇలా ఉంటాడు అనుకుని పెళ్లి చేసుకున్నాను సార్, ఇలా ఉంటుంది అనుకుని పెళ్లి చేసుకున్నానండి, బట్ ఏమైంది? మార్నింగ్ మధ్యనే నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి పెళ్ళాను, నేను పేర్లు చెప్పను కానీ నాకు తెలిసి పెళ్ళి అయ్యి 2 months కూడా అవ్వదు. ఇంకా ఎంత పెద్ద గొడవలు అంటే అంత పెద్ద గొడవలు. వీడి అకౌంట్లో 40 లక్షలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేసుకున్నారు మంచోడని, వాడు మంచోడు అనుకుని చేసుకున్నారు, వాళ్ళు మంచి అమ్మ చేసుకున్నారు. ఇప్పుడు ఇంట్లో భయంకరమైన గొడవలు. వాడు నాకు రోజు ఫోన్ చేస్తారు, ఇలా అయిపోతున్నారు, నన్ను ఇరికిస్తున్నారా మా తమ్ముడు విషయంలో, ఏం చేయండి. ఎక్స్పెక్టేషన్స్. ప్రభువా నా వివాహాన్ని దీవించిన ఎక్స్పెక్టేషన్ వెరీ గుడ్. ప్రభువా నాకు ఒక మంచి ఫ్యూచర్ అని ఎక్స్పెక్టేషన్ వెరీ గుడ్. ప్రభువా లేదు నేను పెళ్ళైన తర్వాత నేను మా ఆయనను బెజ్గార్లో తిప్పాలి, నాకు ప్రతిరోజు బట్టలు కొనాలి, నేను ప్రతిరోజు ట్రిప్స్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ పెట్టున్నారా? వేస్ట్ అయిపోతుంది. హోషియా ఏం ఎక్స్పెక్టేషన్ వెళ్ళాడో తెలియదు కానీ తన ఎక్స్పెక్టేషన్స్ మొత్తం విరిగిపోయాయి. లైఫ్ మొత్తం షాటర్ అయిపోయింది. ఒక రోజు కాదు, గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అనేది ఒక రోజు కాదు. యూ కెన్ బీ విత్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ 1 day, ఫర్ 1 year, 10 years తర్వాత వదిలేయచ్చు రిలేషన్షిప్, ఎందుకంటే అది మీ చాయిస్. కానీ వివాహం అన్నింటిలో కనుమైంది. ఒక్కసారి యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్సైడ్, ఒక్కసారి యూ హ్యావ్ ఎ రింగ్, ఒక్కసారి యూ హ్యావ్ దట్ థ్రెడ్ ఓవర్ యువర్ నెక్, డన్ ఫర్ లైఫ్. ఆ వ్యక్తి మంచోడైనా మంచోడు కాకపోయినా, అమ్మాయి మంచిదైనా కాకపోయినా, యూ హ్యావ్ టు లివ్. వదిలేయగలరా? ఇప్పుడు వదిలేయగలుగుతున్నాం, నేను అలా వచ్చేసి నీకు బయట సిస్టమ్, కానీ దేవుడి దృష్టిలో యూ కెనాట్. హోషియా, దేవుడు చెప్పాడు, హోషియా వెళ్ళి అదిగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ప్రభువా లేదు హోషియా, నీ పెళ్లితో నేను ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను, నేనే కావాలి దేవా. లేదు హోషియా, నువ్వే నా చేతిలో నువ్వే రావాలి. సరేగా తలదించుకుని ఎన్ని ఎక్స్పెక్టేషన్ ఉన్నా పక్కన పెట్టేసి తలదించుకుని ఉంచుకుని వెళ్ళి దిబ్లాయిము కుమార్తెకు ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు మీకు 2 విషయాలు చెప్పాను. మొదటిది, రిలేషన్షిప్లో కానీ మ్యారేజ్లో కానీ సాటిస్ఫాక్షన్ కోసం దిగుతుంటే దయచేసి ప్లీజ్ డోంట్. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మీ జీవితంలోనికి పార్ట్నర్గా మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు. మీరు ఒక సాటిస్ఫాక్షన్, ఒక గంట, ఒక 2 గంటలు, లేదా ఒక 20 రోజులు, ఒక 2 సంవత్సరాలు ఉండే సాటిస్ఫాక్షన్ కోసం దిగుతున్నారంటే వెరీ వెరీ రాంగ్. ఈరోజు చాలామంది ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే, సార్ నాకు ఇల్లు కట్టుకోవాలంటే అర్జెంట్, నాకు 20 lakhs కావాలి. సో ఇప్పుడు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు 30 lakhs వస్తాయి. 20 lakhs తీసుకుని ఇల్లు కట్టేసుకుంటాను, 10 lakhs ఉంచుకుంటాను, 3 years తర్వాత వదిలేస్తాను. మరి ఆ అమ్మాయి, వాట్ అబౌట్ దట్ గర్ల్? నువ్వే జీవితమని, నీతో లైఫ్ అని 30 లక్షల కన్నా ఎక్కువే మా ఊడని చెప్పి దిగి వస్తే ఆ డబ్బులు తీసుకుని లేస్తావు. కెన్ యూ లీవ్?
మీ ఇంట్లో బలవంతం పెడుతున్నారు, నీకు ఆల్రెడీ పాస్ట్ రిలేషన్షిప్ ఉంది కానీ ఇంట్లో బలవంతం పెడుతున్నారు, డాడీ మేము మాట విని ఎవరో ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే చేసుకున్నావు. ఇప్పుడు అబ్బాయి నువ్వే లైఫ్ అనుకుని నువ్వే వైఫ్ అనుకుని దిగాడు, కానీ నీకు ఆల్రెడీ వెనకాల ఇంకో రిలేషన్షిప్ ఉంది. వాడు నువ్వే అని చూస్తున్నాడు. ఒకరోజు నువ్వు వాడి కాదని వేరే వాడితో కనపడితే వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ హస్బెండ్? నువ్వే జీవితం అని నీ మీదే లైఫ్ పెట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అమ్మ నాకు ఒక వైఫ్ ఉందని చెప్తున్న వ్యక్తి వేరే అమ్మాయితో చూస్తే, వేరే అబ్బాయితో చూస్తే వాట్ విల్ హీ డూ? ఏమవుతుంది? సో మ్యారేజ్ ఫర్ సాటిస్ఫాక్షన్, అవునా? వివాహం అనే సాటిస్ఫాక్షన్ గురించా? ఖచ్చితంగా కాదు. అలాగే రెండోది వివాహం అనేది ఎక్స్పెక్టేషన్స్. ప్లీజ్ డోంట్. ఇక మూడవది రిలేషన్షిప్ కానీ వివాహం కానీ మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు రిలేషన్షిప్లోకి వస్తారంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సో సొల్యూషన్ చేసుకుంటారు. ఎందుకు వివాహం చేసుకుంటున్నారంటే లేదంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సో సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈరోజు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎంటరింగ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ జస్ట్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ముఖ్యంగా పేరెంట్స్ కూడా చాలా అదే చేస్తున్నారు. ఏమండి మా అబ్బాయికి అడిక్షన్స్ ఉన్నాయండి, బాగా అలవాట్లు ఉన్నాయి, పెళ్లి చేస్తే సెట్ అయిపోతాడు. వాడు మహా ఇర్రెస్పాన్సిబుల్ అండి, పనులు సరిగా చేయలేడు, మహా లేజీ, వాడు మహా లేజీ. మా అమ్మాయి పెళ్లి చేస్తే అత్తోరింటికి వెళ్ళి సెట్ అయిపోతుంది. డూ యూ థింక్ సెట్ అయిపోతుంది అనుకున్నా? గొడవలు మొదలవుతాయి. వాడు బాగా స్టబర్న్ అండి, అమ్మాయి బాగా స్టబర్న్ అండి, అసలు ఏం పనులు చేయరండి, వేస్ట్, ఎవరి మాట వినరండి, పెళ్ళి అయితే చక్కగా అవుతారు అనుకుంటున్నానండి. లేదు, మీకున్న ప్రాబ్లమ్స్ తీసేది కాదు మ్యారేజ్, ఇంక ఎలివేట్ చేస్తుంది మ్యారేజ్. ఒకవేళ మీరు కనుక వివాహ వ్యవస్థలోనికి నాకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా, సో సొల్యూషన్ తెచ్చుకోవడానికి వివాహంలో ఒక రిలేషన్షిప్లో దిగుదాం అనుకుంటున్నారా? దయచేసి వద్దు, ఆపేయండి. ఇప్పుడు చదువుదాం. ఇందాక షెకెం ఎవరి గ్రూప్ అది? షెకెం. ఓకే, ఆదికాండం 34వ అధ్యాయం. ఆదికాండం 34వ అధ్యాయం. పదకొండు 12 వచనాలు. మరియు షెకెము మీ కటాక్షం రానియుడి, మీరు ఏం అడుగుదరో అది చెప్పేది ఇచ్చేది. ఓలియు కట్నమును ఎంతను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేది. మీరు నా శనరాని నాకు ఇయ్యదని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరైన దేనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి చాలు. షెకెము తప్పు చేసేసి ఇప్పుడు ఆ తప్పు కవరింగ్ ఉన్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే పెళ్ళి. ఆల్రెడీ ఊరంతా పేరు వెళ్ళిపోయింది. దీనాను షెకెం పాడేసాడు. ఇప్పుడు షెకెం అంటున్నాడు నేను ఎంతైనా ఇస్తాను, మీరు ఏమడుతుంది ఇవ్వండి, ఇస్తాను, మీరు ఏం చెప్పినా చేస్తాను, మీ అమ్మాయి నాకు పెళ్లి చేయండి. సో మ్యారేజ్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఒకవేళ మీరు అనుకుంటున్నారా వివాహం చేసుకుంటే ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్ అని? నాకు చాలా అప్పులు ఉన్నాయండి, ఈఎంఐస్ ఉన్నాయండి, సో పెళ్లి చేసుకుంటే ఐ కెన్ క్లియర్ మై ఈఎంఐస్ అనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు అలా. నాకు హౌస్ లోన్స్ ఉన్నాయండి, సో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే కట్నంతో ఐ క్లియర్ మై హౌస్ లోన్. నాకు చాలా అలవాట్లు ఉన్నాయండి, సో పెళ్లి చేసుకుంటే సెట్ అయిపోతాను. మా అమ్మాయి అసలు సరిగ్గా మాట్లాడలేదండి, పెళ్లి చేసుకుంటే అంతటి సెట్ అయిపోతుంది, పని చేయదు కాబట్టి ఆడికి వెళ్తే పని చేస్తాను అనుకుంటున్నారా? నో, బాధపడుతుంది, ఇంకా నువ్వు ఇబ్బంది పడతావు. సో మ్యారేజ్ అనేది ఎప్పటికీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు, ఖచ్చితంగా కాదు. ఈ షెకెం తనను పాడు చేసి తన జీవితంలో ఇప్పుడు ఒక చెరగని మచ్చగా చేసి ఇప్పుడు ఆయన అడుగుతుంది ఒకటి ఏంటంటే గివ్ మీ హర్, పెళ్లి చేసుకుంటాను, నాకు ఆమె ఇష్టం. కానీ ఆ పెళ్ళి ఆ మచ్చను పోగొడుతుంది అంటారా? ఆ పెళ్ళి ఆ ప్రాబ్లం తీసేస్తుంటారా? కెన్ యూ థింక్? చెప్పండి, తీసేస్తుంది ఆ ప్రాబ్లం? ఈ రిలేషన్షిప్ సిరీస్లో అత్యంత ఇంపార్టెంట్ ప్రసంగం ఇది నా దృష్టిలో. ఫస్ట్ వీక్ మనం పెళ్ళి ఎవరిని చేసుకోవాలి చూసాం. సెకండ్ వీక్ లాస్ట్ వీక్ ఏం చెప్పాం? థర్డ్ పర్సన్ సెంటర్ అవ్వకూడదు, వివాహాలు ఎలా ఉండాలని. కానీ ఇప్పుడు అసలైనది ఇంపార్టెంట్. అసలు ఎందుకు మ్యారేజ్? ఎక్స్పెక్టేషన్స్ కోసం మ్యారేజ్, సాటిస్ఫాక్షన్ కోసం మ్యారేజ్, లేదా నీకున్న ప్రాబ్లమ్స్కి ఒక జవాబుగా మ్యారేజ్ చూసుకుంటున్నావా? లేదా వివాహం అనేది అన్నింటిలో ఘనమైన దేవుడే చేయాలని చూస్తున్నావా? థింక్ అబౌట్ ఇట్.
ఇక నాలుగవది గుర్తుపెట్టుకోండి, నాలుగవది, రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ ఈజ్ నాట్ టు కవర్ యువర్ మిస్టేక్స్. చాలామంది వివాహాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళకున్న తప్పులను కవర్ చేసుకుంటున్నారు. ఉదాహరణకి ఐ టెల్ యూ దిస్, ఇది చాలా కొంచెం అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిస్టమ్ ఇది, కానీ అంతగా కొంచెం మాట్లాడేంత ఈజీ సబ్జెక్ట్ కాదు. ఈరోజు చాలామంది వివాహం ముందు దే ఆర్ బికమింగ్ ప్రెగ్నెంట్ అండ్ దే మ్యారీ ద సేమ్ పర్సన్ సో దట్ ఆ పెళ్ళి ఆ యొక్క మిస్టేక్ కవర్ చేసేస్తుందా? ఎస్, నా ఫ్రెండ్స్ పెళ్ళి కొంతమంది అయ్యేలా నేను అది నాకు తెలుసు. కొంతమంది వివాహం ముందు వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోయింది, ఇంకో 6 months షీల్ డెలివర్ సో దట్ దే గాట్ మ్యారీడ్ ఇన్ ద మిడిల్. ఇప్పుడు ఎవరికేం తెలియదు. మ్యారేజ్ అనేది మీకు చేసిన మిస్టేక్స్ కవర్ చేయడానిక? కెన్ మ్యారేజ్ క్లియర్ ఆర్ కవర్ యువర్ మిస్టేక్స్? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యంగా క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ టు కవర్ మిస్టేక్స్. జరిగిన తప్పును కవర్ చేయడానికి చాలామంది వివాహం చేసుకుంటున్నారు. దే ఆర్ మ్యారీయింగ్ ఓన్లీ ఫర్ దట్. ఇందులో కేవలం అబ్బాయిలు అమ్మాయిలు మాత్రమే కాదు, ఈవెన్ పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఆర్ ఇంక్లూడెడ్. ఇందాక డేవిడ్ బెత్షెబా స్టోరీ ఎవరిది అది? ఏ గ్రూప్? ఓకే, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. దావీదు చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఉరియా పెట్టాడు, కానీ పాప ఉరియా దావీదు రాజుగా కొలుస్తున్నాడు కాబట్టి రాజుకి ఏ సేవ చేయాలని అక్కడే ఉన్నాడు. దావీదు ఎంతో ట్రై చేసి కవర్ చేయడం కావట్లేదు. ఇంకా యోవాబుతో మాట చెప్పాడు, యోవాబు ఓ పని చేయి, రేపు యుద్ధం ఉంది కదా, యుద్ధంలో ఈ ఫ్రంట్ ఫైటింగ్ లైన్ మెమన్లో ఉరియాని పెట్టాయి. ఎక్కడైతే ఎక్కువ బాణాలు దిగుతాయో, ఎక్కడైతే కత్తి ఎక్కువ దిగుతుందో అక్కడ పెట్టాడు. ఉరియా పోరాడుతూ చనిపోయాడు. ఆ మాట తెలిసింది ఎవరికంటే దావీదుకు తెలిసింది, బెత్షెబాకు తెలిసింది. బెత్షెబా నీ సొంత భర్త ఉరియా యుద్ధంలో మరణించాడు. ఆమె ఏడ్చిన తర్వాత దావీదు ఒక దూతలు పంపించి ఆమెను ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుని తన భార్య చేసుకున్నాడు. ఎస్, పెళ్ళి అయిపోయింది, కవర్ చేసుకున్న మిస్టేక్స్, కానీ ఆయన చేసినది దేవుని దృష్టిలో దుష్కార్యమైంది. ఏ కుమారుడైతే పుట్టాడో దావీదుకి, ఆ కుమారుని దేవుడు నెక్స్ట్ అధ్యాయంలో చంపేశాడు. కిల్లిం. దావీదు బతికినాడు, వారం రోజులు ఫాస్టింగ్ ముందు ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు కార్చాడు, ఎదురు చూశాడు. దేవుడు వదిలే, తీసుకెళ్ళిపోయాడు. ఆ తీసుకెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇంకో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే సోల్మన్, కింగ్ సోల్మన్. సో దేవుడు ఏ స్త్రీ కుమారుని ఫస్ట్ చంపాడు, ఆ స్త్రీ నుంచే తీసుకొచ్చాడు. ఎప్పుడంటే ఓన్లీ ఆఫ్టర్ రైట్ మ్యారేజ్. ఈరోజు వివాహం అనేది మిస్టేక్స్ కవర్ చేయడానికి అయిపోయింది. ఐ కెన్ కవర్ మై మిస్టేక్స్. అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, ఆ పేరెంట్స్ అయితే పేరెంట్స్, కవర్ చేసేద్దాం. ఐ కెన్ కవర్ మై మిస్టేక్స్. ఒకవేళ వివాహం కనుక మీరు అలా చూస్తున్నట్లయితే దయచేసి గుర్తుపెట్టుకోండి, వెరీ రాంగ్. ఎందుకంటే వివాహం అన్నిటిలో ఘనమైంది, చాలా ఘనమైంది. ఇప్పటివరకు నేను 4 పాయింట్స్ చెప్పాను. మొదటిది, వివాహం అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక డిజైర్ తీర్చుకోవడానికి కాదు. వివాహం అనేది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే బయటకు వచ్చేయడానికి కాదు. వివాహం అనేది మీకున్న ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అస్సలు కాదు. అలాగే 4వది, వివాహం అనేది మీరు చేసిన తప్పులకు కవరింగ్ కాదు. వివాహం అనేది దేవుడు నిర్ణయించిన ఒక గొప్ప గిఫ్ట్, వ్యవస్థ. ఇక 5వది, వివాహంలో మీరు చేయాల్సింది లవ్ యువర్ స్పౌస్ ఇన్ వీక్నెస్. వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఉంటాయి అందరికి. ఎంతమంది వీక్నెస్ ఉన్నాయి? వీక్ పాయింట్స్ అందరికీ ఉన్నాయి. కొంతమందికి డబ్బు అంటే వీక్నెస్, అధికారం అంటే వీక్నెస్, అమ్మాయిలకి అబ్బాయిలు అంటే వీక్నెస్, అబ్బాయిలకి అమ్మాయిలు అంటే వీక్నెస్, ఇంకా చాలా వీక్నెస్ ఉన్నాయి. బట్ ఆ వీక్నెసెస్ బియాండ్ కెన్ యూ లవ్. మీ తెలుసు ఒక విచిత్రం ఏంటంటే, రిలేషన్షిప్లో చూపించినంత ప్రేమ దే వోంట్ బి ద సేమ్ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడు చాలామంది చేస్తున్న కంప్లైంట్ అది. అంతకుముందు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా వాడే డబ్బులు ఖర్చుపెట్టి, ఇప్పుడు ఏంటి ఆ డబ్బులు తీయట్లేదు, పిసినారాడు అయిపోయాడు, నన్ను తీయమంటే డబ్బులు. చాలా మారిపోతున్నాయి ఈరోజు. ఇఫ్ యూ డోంట్ లవ్ ద పర్సన్ దట్ గాడ్ గేవ్ యూ, హౌ కెన్ యూ షో ద ట్రూ లవ్? కొరింథీ పత్రికలో మాట్లాడుతుంది, ఆఖరికి 3 నిలుచును: ప్రేమ, విశ్వాసము,
నిరీక్షణ, ఈ మూడట్లో అత్యంత గొప్పది చిరకాలు ఉండేది ప్రేమ మాత్రమే. At last only these three remain: love, faith, hope. And among these three, love remains forever. ఆ ప్రేమ ఉందా? ఈరోజు ప్రేమ అన్నిటికన్నా సెంటర్లో ఉండాల్సింది ప్రేమ. కానీ ఈరోజు ప్రేమ ఎలా అయిపోయిందంటే సీజనల్, అకేషనల్, ఆప్షనల్. ఈ అర్థం అంటే ఒక కాలంలో బాగుంటాడు, ఒక కాలం వచ్చాక ఏదైపోతాడు, సైకిల్ దిగిపోతాడు. ఒక్కో టైంలో బాగుంటాడు సార్ వీడు, ఒక్కో టైంలో అసలు ఏముండదు. ఒక్కో టైంలో ఈ అమ్మాయి బాగుంటుందండి, ఒక్కోసారి ఏమో తెలియదు మారిపోతుంది. సో మనం ఏంటంటే సీజనల్గా ప్రేమిస్తుంటాం. మన బర్త్డే టైంలో ప్రేమించడం, మనకి ఏమైనా మంచిగా ఉంటే ప్రేమించడం, లేదా లైట్ తీసుకోవడం. మీరు చెప్పండి ఎంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం టెక్నాలజీ వరల్డ్లో నువ్వు చేసుకున్న అబ్బాయికి కారు బండ్లు అన్నీ ఉన్నాయి, కానీ సడన్గా అన్నీ పోయాయి, ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. ఆయనకు ఉన్న సైకిల్ ఒక్కటి మాత్రమే. కెన్ యూ బోత్ ట్రావెల్ ఆన్ ద సైకిల్? ఈ రోజుల్లో బయట అందరూ నవ్వుతున్నారు, సిగ్గుతో తలదించుకుంటారని తెలిసినా కూడా కెన్ యూ ట్రావెల్? అదే పని సినిమా హీరోలు చేస్తే మనం ఆనందపడతాం, నవ్వుతాం, అరే చూడు ఎంత బాగున్నాడు ఇద్దరని. కానీ నువ్వు చేయవు, మనం చేయవు. దట్స్ వేర్ ద లవ్ కమ్స్ ఇన్. ఏం కాదండి వాడు నవ్వుతే నవ్వుకోని ఎందుకు, మనకున్నది పదండి అని చెప్పే స్త్రీలు, అని చెప్పే అబ్బాయిలు ఎక్కడున్నారు? నామోష్ మనకి సైకిల్ తీయడం నామోష్, బండి తీయడం నామోష్, కార్ తీయడం నామోష్. అబ్బో అసలు మనం లేకపోతే రాంగ్ కదా నార్మల్గా. ఆ ట్రూ లవ్ ఈ మధ్య ఉన్నాడు. ఏ వస్తువు మిమ్మల్ని ఏం చేయలేదు, ఏ వ్యవస్థ ఏం చేయలేదు, ఏ వ్యక్తి కూడా ఏం చేయలేదు, ఏ వ్యక్తి కూడా ఏం చేయలేదు. ఓ రోజు ఒక పాస్టర్ గారు బీచ్ రోడ్లో కారు వేసుకెళ్తూ, ఆ కారు ఎలా ఉంది, ఇక్కడ ఉన్నాడు పాస్టర్ గారు, అవతల సీట్ ఖాళీగా ఉంది. ఈ యువతల రోడ్ నుంచి వాళ్ళ సంఘస్థులు చూస్తున్నారు, కుర్రోళ్ళు చూస్తుంటే వాళ్ళ దూరం నుంచి పాస్టర్ గారు కనబడుతున్నారు. ఆ విండోస్ నుంచి అవతల ఒక అమ్మాయి మాట్లాడుతుంది, నవ్వుతూ మాట్లాడుతుంది. కారు ఎక్కింది, వెళ్ళి ఒక రోజు చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు చూశారు. బట్ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒకటి జరుగుతుంది, మేము చెప్పాలో తెలియదు కానీ చాలా బాధ ఇలా జరుగుతున్నాను. కానీ అవునా ఎప్పుడు చూసారంటే ఈ రోజు కాదంటే అప్పుడే 3 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తారు ఏమో అండి, ఎక్కడికి వెళ్తున్నారు ఇల్లు తెలియదు. అప్పుడు వెంటనే ఆమె వాళ్ళందరూ నెక్స్ట్ రోజు, సరే నెక్స్ట్ రోజు మీరు చూసిన నాకు చెప్పండి, కారు బయలుదేరానంటే కారు మళ్ళీ సేమ్ బయలుదేరింది, వెళ్ళింది, వెళ్ళి ఫోన్ చేశారు. అప్పుడు ఆ మంది అయితే రండి మనలో, నాకు తెలిసి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ కుర్రలందరూ ఈరోజు అయిపోయాడు, భాస్కర్ దొరికేశాడు అని వాళ్ళు చూస్తున్నారు. అందరూ మాట్లాడుకుంటే పాస్టర్ గారు ఉన్నారు. వెళ్ళి ఆమె అంటుంది, ఏమండి ఏమైందంటే ఇప్పుడు అడ్మిట్ చేశాను బాగా. వాళ్ళు ఓన్లీ కార్ ఈ లెవెల్ చూసారు అద్దంలో, కానీ ఆమె అప్పటికే ప్రెగ్నెంట్. ఆమె ఎవరో కాదు, ఆయన యొక్క రిలేటివ్. వాళ్ళ హస్బెండ్ ఆర్మీ డ్యూటీలో చాలా దూరంలో ఉన్నాడు. ఆమె రోజు ఆ బీచ్ రోడ్ నుండి ఆ చెకప్స్కి తీసుకెళ్ళేదారంటే వాళ్ళ అన్నగా ఉన్న ఆ పాస్టర్ గారు మాత్రమే. బయట నుంచి కళ్ళలో కనబడేది ఏంటంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, ఒక పాస్టర్ గారు ఎక్కించుకున్నారు, రోజు అడిగి వెళ్తున్నారు. స్టోరీ ఎస్ వీ కెన్ బిల్డ్ ఎ నెరేటివ్. ఇదంతా ఎలా సాధ్యమైందంటే కేవలం ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి మధ్యలో ఉన్న గ్రేటెస్ట్ లవ్ బాండ్. ఆమె ఏం మాత్రం ఒక రోజు అటు ఇటుగా అనుమానించిన, ఆలోచించిన, మొత్తం పెటాకులు అయిపోయాయి. ఆమె అప్పుడు చెప్పింది, అయ్యా మీరు చెప్పడం తప్పలేదు, మీరు ఎప్పుడు చెప్పాలి, ఏంటి జరిగింది చెప్పాలి, కానీ నా భర్త గురించి నాకు ఫుల్గా తెలుసు, నేనేంటో నా భార్యకి బాగా తెలుసు. బట్ థ్యాంక్ యూ, మీరు చెప్పడం చాలా ఇంపార్టెంట్, చాలా మంది చెప్పడం లేదు అని ఆమె ఆ రోజు చెప్పగానే వాళ్ళందరూ అనుకున్నారు, సారీ సార్. సారీ వద్దు, మీరేం చేయాలో చేశారు, కానీ ఏం చేసింది ఒక సహాయం. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అది చెప్తున్నాడు కుర్రోళ్ళకి. ఆ రోజు ఆయన ఒక భార్య భర్తలకు మధ్యలో ఉండాల్సిన గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఈజ్ లవ్, ప్రేమ. నేను నా భార్యని ఎంత ప్రేమిస్తున్నానంటే రేపు ఎవరు వచ్చినా కూడా ఐ విల్ నెవర్ లీవ్ హర్. బిల్లీ గ్రాహం ఎంతమంది తెలుసు? బిల్లీ గ్రాహం గారు ఆయన ఒక రోజు టెస్ట్ మని చెప్పాడు. ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఫ్లైట్ ఎక్కినా, ఏ ఎలివేటర్ ఎక్కినా ఆయనకున్న కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటంటే తన పర్సులో తన భార్యతో ఆయన దిగిన పెళ్లి ఫోటో ఉంటుందండి ఎప్పుడు. అండ్ రెండోది తను ఉంటున్న హోటల్ రూమ్లో కూడా ఒక బల్ల మీద ఎప్పుడు ఆ పెళ్లి ఫోటో ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ఇలాగ గ్లాస్ డోర్స్ లేకుండా చుట్టూ క్లోజ్ ఉన్న రూమ్స్లో ఎప్పుడు అమ్మాయిలతో మాట్లాడు, ఎప్పుడు గ్లాస్ డోర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ గ్లాస్ డోర్ అవతల కూడా ఎవరెవరు ప్రతిరోజు చూస్తూ ఉండాలి, ముఖ్యంగా అమ్మాయి అయితే. ఆయనకున్న కొన్ని ప్రిన్సిపల్ ఎందుకంటే హీ లవ్స్ హిజ్ వైఫ్. ఈరోజు భర్తలుగా, భార్యలుగా వీ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్.
ఆయన ఒకవేళ మీకు నచ్చిన వాడిని పెళ్లి చేస్తే వేరు, ఒకవేళ నచ్చని వారిని ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసుకుని లేదా మీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే చెప్పలేము. బట్ స్టిల్ వీ హావ్ టు లవ్. ఎందుకంటే మిమ్మల్ని కలిపెట్టేది ఏంటంటే వివాహం. వివాహం అన్నిటిలో ఘనమైనది. ఈరోజు రిలేషన్షిప్లో ఉన్నాడు ప్రేమిస్తాం కానీ పెళ్ళైన తర్వాత ప్రేమించట్లేదు చాలామంది. సీజనల్ లవ్, ఒకేషనల్ లవ్. హోషియా గురించి మళ్ళా చెబితే హోషియా మొదటి అధ్యాయంలో ఆయన తన భార్య పెళ్లి చేసుకున్నాడు. చదివారు కదా మీరు, ముఖ్యంగా గర్ల్స్. పెళ్లి చేసుకున్నాడు, పిల్లోడిని కన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఆ స్త్రీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. హోషియా నీ భార్య ఏదయ్యా అంటే అత్తరింటికి వెళ్ళింది. అత్తరింటికి అది చూసాం మొన్న అక్కడ ఆ ఇంట్లో. ఎలా ఉంటుంది హోషియా? కెన్ హీ లవ్? మన యొక్క స్పౌసెస్ ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ బియాండ్ కెన్ యూ లవ్. ఆయన మరలా వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి తీసుకొచ్చాడు. మరలా కొంతకాలానికి వెళ్ళిపోయాడు, మరలా తీసుకొచ్చాడు, మరలా వెళ్ళిపోయాడు. కానీ తన ప్రేమ ఎన్నడూ ఆపలేదు. స్టిల్ లవింగ్, స్టిల్ లవింగ్. ఈరోజు మనం ప్రేమిస్తాం ఎప్పుడంటే వాడు మనకు మంచి చేసినప్పుడు, మంచోడైనప్పుడు. కానీ ఆ ప్రేమ వాళ్ళ వీక్నెస్ తెలిసినా కూడా కెన్ యూ లవ్, అది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీరు ఒకవేళ రిలేషన్షిప్స్లో కానీ ముఖ్యంగా వివాహంలో ఎంటర్ అవుతుంటే గెట్ ఏ హస్బెండ్, ప్రే ఫర్ ఏ హస్బెండ్, ప్రే ఫర్ ఏ వైఫ్ హూ లవ్స్ యూ బియాండ్ యువర్ వీక్నెసెస్. మీకున్న ఆ యొక్క ప్రాబ్లమ్స్లో, వీక్నెస్లో బియాండ్ కూడా ఏం కాదండి, ఏం కాదమ్మా, ఐ స్టిల్ ట్రస్ట్ యూ అనే వైఫ్ అండ్ దొరికినప్పుడు యూ విల్ హ్యావ్ హెవెన్. హెవెన్ ఎప్పుడైనా ఆలోచించారా హెవెన్ ఎలా ఉంటుందో? అలా ఉంటుంది వివాహం. ఇంకా ఆఖరిది వి కమింగ్ టు ద లాస్ట్, చాలా ఇంపార్టెంట్. వివాహంలో 5 చెప్పాం. 5లో మొదటిది వివాహం అనేది సాటిస్ఫాక్షన్ కోసం కాదు, వివాహం అనేది ఎక్స్పెక్టేషన్స్ కాదు, వివాహం అనేది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాదు, వివాహం అనేది నువ్వు చేసిన మిస్టేక్స్కి కవరింగ్ కాదు. వివాహంలో నువ్వు నీ భార్యకు, నీ భర్తకున్న వీక్నెస్లో ప్రేమించాలి. ఆఖరిది యు ఆర్ ఓన్లీ ఫర్ యువర్ స్పౌస్. వివాహంలో నీవు నీ భర్తకు మాత్రమే చెందాలి, నీ భార్య నీ భర్తకు మాత్రమే చెందాలి, నీ భర్త నీ భార్యకు మాత్రమే చెందాలి. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము ఎముకలో ఒక ఎముకను తీశాడు. గాడితో తీసాడు ఒక ఎముక, గాడితో గేదెతో తీలే కదా. హీ టుక్ ద బోన్ ఆఫ్ యాడమ్. ఆ ఎముక తీసి ఆ ఎముకను మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. సో మీరు ఎవరి కోసం చేయబడ్డారంటే యు ఆర్ మేడ్ ఫర్ సమ్ వన్ దట్ ఈస్ ఫర్ యూ. యు ఆర్ మేడ్ ఫర్ సమ్ వన్ దట్ ఈస్ ఫర్ యూ. మన ఎప్పటికీ ప్రసంగంలో మనం ఏం చేస్తాం అంటే మనకున్న ఎముకలను వేస్ట్ చేస్తాం. ఓ వీడనేమో, ఈ అమ్మాయినేమో అని అబ్బాయిలు వీఆర్ వేస్టింగ్ అవర్ బోన్స్. అమ్మాయిలు యువర్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ లైఫ్స్. వీడనేమో, వాడనేమో, వాళ్ళనేమో, ఈ అమ్మాయినేమో అని యువర్ పికింగ్ అప్ కార్డ్స్. కానీ ఒక కార్డుతో ఫెయిల్ అయిపోతున్నాడు. అండ్ దెన్ మీరు ఆ రియల్ యాడమ్ దగ్గరికి వచ్చడానికి మీకు ఉన్న ఏంటంటే ఒకటే రిగ్రెట్. వై డిడ్ ఐ డూ దిస్? హోషియా తనను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గోమరి వెళ్ళిపోతున్నా కూడా యోషియా తెలుసు, ఈమె నాకు భార్య మాత్రమే. షీ ఈజ్ ఓన్లీ ఫర్ మీ. దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకున్నా కూడా బెత్షెబా ఎవరు చెందింది తెలుసా? టు హూమ్ డస్ షీ బిలాంగ్? ఉరియాకి చెందింది. నీ భార్య నీకు మాత్రమే చెందింది, నీ భర్త నీకు మాత్రమే చెందాడు. 2009లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాప్ స్టార్, ఎమర్జింగ్ పాప్ స్టార్ ఉన్నాడు. ఆ పాప్ స్టార్ మీ అందరూ తెలుసు, మీరు కూడా చాలామంది ఇష్టపడతారు. చాలా యంగ్ పాప్ స్టార్, ఎగ్జాక్ట్లీ నా ఏజ్ ఉన్న పాప్ స్టార్ ఇప్పుడు ఆయన. ఎవరైనా? జస్టిన్ బీబర్. జస్టిన్ బీబర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాప్ స్టార్. ఆ టైంలో బేబీ అనే పాట రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సెన్సేషన్ అయిన ఈ పాప్ స్టార్ ఒకరోజు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటూ ఆఫ్ స్టేజ్లో అనేకమైన ఫ్యాన్స్ని కలుస్తుంటే చాలామంది పెళ్ళైన అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్ళైన అమ్మాయిలు ముఖ్యంగా రిలేషన్షిప్స్లో, వేరే బాయ్ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్లో ఉండి ఆల్రెడీ పెళ్ళైన చాలామంది అమ్మాయిలు ఆ స్టేడియంలో ఆ యొక్క గ్రీన్ రూమ్లో జస్టిన్ బీబర్ కలడానికి వచ్చి జస్టిన్ బీబర్కు టైట్ హగ్స్ ఇస్తూ కిస్ ఇచ్చి, ఓ ఐ లవ్ యూ జస్టిన్, వీ లవ్ యూ జస్టిన్ అని చెప్తుంటే జస్టిన్ బీబర్ దాన్ని చాలా ఫ్యాన్గా తీసుకున్నాడు. వెరీ గుడ్. కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్తో గొడవలు అయ్యాయి. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ఫర్ యువర్ హస్బెండ్, యు ఆర్ ఓన్లీ ఫర్ యువర్
వైఫ్. వాళ్ళలో కొంతమంది మర్చిపోయారు నాకు పెళ్ళయిందని, వాళ్ళలో కొంతమంది మర్చిపోయారు నాకు ఆల్రెడీ వెనకాల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. కానీ ఒక సూపర్ స్టార్ ఒక సెన్సేషన్ చూడగానే ఆ ఎమోషనల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు టైట్ హగ్స్ ఇచ్చేసుకుని దే డిడ్ వాట్ ఎవర్ దే కుడ్. జస్టిన్ మళ్ళీ కలవలేమని. ఈ మధ్యన December 28, 2024 యూట్యూబ్లో బాగా సెన్సేషన్ అయిన ఇంకొక స్టోరీ. 2024 ఒక కాన్సర్ట్ జరుగుతుంది, అవెంచర్ అనే కాన్సర్ట్ డొమినికన్ రిపబ్లిక్లో. ఆ కాన్సర్ట్లో ఒక సింగర్ ఉన్నాడు, ఆయన పేరు రోమియో శాంటోస్. చాలా పాప్ స్టార్ ఆ ఏరియాలో డొమినికన్ రిపబ్లిక్. ఆ కాన్సర్ట్ చేస్తున్న ఆ కాన్సర్ట్కి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు. ఆ వైఫ్ పేరు మిరియం క్రూజ్. ఈ మిరియం క్రూజ్ అలాగే తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఎవండి వెళ్దాం పదండి, నా ఫేవరెట్ స్టార్ వస్తున్నాడు, ఆ పదే వెళ్తా అన్నారు. ఇద్దరు వెళ్ళి ఫ్రంట్ లైన్లో కూర్చొని చూస్తున్నారు, అంతా బాగానే ఉంది. సడన్గా ఆ యొక్క రోమియో శాంటోస్ ఇలా సెలెక్ట్ చేసి అమ్మ నువ్వురా పైకి అనగానే ఆమె ఎక్సైట్మెంట్లో వావ్ నేను ఇష్టపడిన ఒక సూపర్ స్టార్, ఒక పాప్ స్టార్, ఒక సింగర్ అని పిలిచాడని చెప్పి పైకి వెళ్ళి అందరి ముందు ఆయనకి ముద్దు పెట్టి టైట్ హగ్ ఇస్తుంటే తన హస్బెండ్ అలా స్టాండ్ నుంచి స్టన్ అయిపోయాడు. నాకు చెందేది ఈ వైఫ్, నా వైఫ్ ఈమె ఏం చేస్తుంది స్టేజ్ మీద? ఆ సెలబ్రిటీస్కి ఏం తెలుసు, వాళ్ళకి ఇది కామన్. కానీ రిలేషన్షిప్లో వివాహ వ్యవస్థలో పటిష్టంగా ఉన్న నార్మల్ క్రౌడ్కి తెలియాలి. పైకి వెళ్ళిపోయింది, ఆయన ముద్దు పెట్టుకుని ఆయన హగ్ ఇచ్చేసింది. ఆ యొక్క హస్బెండ్ అలా చూస్తున్నాడు. వేల మంది చూస్తున్నారు, లక్షల మంది ట్యూన్ అయి ఉన్నారు. అనేక వందల వేల యూట్యూబ్ రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ అన్ని అవుతున్నాయి. ఏ వుమెన్ కిస్డ్ అనదర్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఓన్ మ్యాన్ అని చూస్తుంటే తన జీవితం మొత్తం ఒకేసారిగా పటాకులు అయిపోయింది. తను కట్టుకున్న సుందరమైన జీవితం, పైగా అప్పటికి వాళ్ళకి పెళ్ళై 10 years అవుతుంది. 10 years ఆఫ్ మ్యారేజ్. ఒకే ఒక షో, ఒకే ఒక 5 to 10 minutes ఆఫ్ సాటిస్ఫాక్షన్. నాకు వ్యక్తితో ఫోటో దిగాలి, ఫోటో కాదట్లేదు, కానీ ఆ ఫోటో దిగడంలో నీ వివాహ వ్యవస్థనే ఇబ్బంది పెడుతుందా? బెటర్ లీవ్ దట్ ఫోటో. ఆమె వెళ్ళిపోయింది. ఆ భర్త కిందకు వచ్చిన తర్వాత నీకు నాకు సెట్ అవ్వదు, ఐఎమ్ అప్లయింగ్ ఫర్ డివోర్స్ అప్లై చేశాడు. 10 ఏళ్ళ వివాహ ప్రయాణం, అనేక మంది మధ్యలో వివాహం చేసుకున్న ఆ జంట అనేక మంది మధ్యలో తలదించుకున్నాడు. ఆ వ్యక్తి కొంతకాలానికి ఆమె సారీ చెప్పి, సారీ నీకు ఎప్పుడు చేయను, ఆ రోజు ఏమైనా తెలియదు, ఇమోషనల్గా వెళ్ళిపోయాను, నేను ఏం చేశాను నాకు తెలియదు, సారీ అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ వివాహం కట్టబడింది. నాకు తెలిసి ఈ యొక్క హస్బెండ్ కోషేల్ అంటాడు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, మై డ్రీమ్ ఈజ్ టు మీట్ ద సింగర్ బట్ మై డ్రీమ్ హ్యాస్ డిస్ట్రాయిడ్ మై హెల్దీ మ్యారేజ్. ఐ గాట్ క్యారీడ్ అవే బై ఎమోషన్స్. భావోద్వేగాలతో నేను నాకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని భావోద్వేగాలతో నేను నా యొక్క మ్యారేజ్ అయ్యిందని కూడా మర్చిపోయాను. ఏం చేశాను నాకే తెలియదు. కానీ బై గాడ్స్ గ్రేస్ మరలా వాళ్ళు కలిసి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు చెప్పిన 6 పాయింట్లు చెప్పాను. నాకు తెలిసి నా జీవితంలో చెప్పిన చాలా ఇంపార్టెంట్ ప్రసంగాలు చాలా ఉన్నాయి, కానీ ఇది కూడా ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద టాప్ 5. నేను చెప్పిన చాలా ప్రసంగాలు ఉన్నాయి, అందులో నాకు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మా చర్చ్ రెగ్యులర్గా వచ్చి తెలుసు, అందులో నాకు తెలిసి దిస్ సర్మన్ టుడే విల్ కమ్ ఇన్ టు ద టాప్ 5 sermons ఆఫ్ మైండ్. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ కాదు మెయిన్, ఇంటెన్సిటీ. దీనిలో ఉన్న కంటెంట్ కాదు ఇంపార్టెంట్, దానిలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్. ఇట్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ టు మీ యాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సర్మన్స్. ఏదైనా గొప్ప ప్రసంగం చెప్పాను కాదు, కానీ ఒక గొప్ప ప్రసంగాన్ని దేవుడు నాకు నేర్పించాడు. హీ టాట్ మీ వన్ గ్రేట్ సర్మన్ టుడే. ఆమేన్. వివాహంలో 6 విషయాల్లో మొదటిది, డు నాట్ ఎంటర్. వివాహంలోనికి ఒక సాటిస్ఫాక్షన్తో ఎంటర్ అవ్వద్దు. నాకు ఈ ఆశ ఉంది, కోరిక నెరవేర్చబడాలని చేసుకున్నాను, నో, రాంగ్. రెండవది ఎక్స్పెక్టేషన్స్. ఇలాగుంటేనే బాగుంటుంది వివాహం, ఎక్స్పెక్టేషన్ దయచేసి రావద్దు. మూడవది మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తాను పోతుంది మీ వివాహం ఖచ్చితంగా ఇవ్వదు. నాలుగవది మీరు చేసిన తప్పులను కవర్ చేసుకోవడానికి కాదు వివాహం అనేది. ఐదవది మీరు చేసుకునే అబ్బాయి అమ్మాయి వాళ్ళ యొక్క వీక్నెసెస్లో కూడా మీరు వాళ్ళకి ప్రేమను చూపించండి. అది సీజనల్గా అకేషనల్గా కాదు, ఎల్లప్పుడూ. ఆఖరికి 3 ఇస్తాయి: ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. వీటిలో నిలిచేది ప్రేమే. ఇంకా ఆఖరిది, మీరు మీ భర్తకు మాత్రమే చెందినవారు, మీరు మీ భార్యకు మాత్రమే చెందినవారు.
మీకు ఎంత పెద్ద హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా, ఎంత మంచి హీరోయిన్ సెలబ్రిటీ మీకు ముందుకు వచ్చి మీకు ఏం చెప్పినా సరే, మీకు గుర్తుపెట్టుకోండి, యూ ఆల్వేస్ హ్యావ్ బౌండరీస్. సారీ, నాకు చెప్పాలి మీరు, ఐ గాట్ మ్యారీడ్. సారీ, ఆ రోజు జస్టిన్ బీబర్ కలవడానికి చాలామంది దీన్ని కూడా మర్చిపోయారు. మిరియం క్రూజ్ తనకి పెళ్ళైనప్పుడు మర్చిపోయి అనేక వేల మంది మధ్యలో తన భర్త ముందు ఇంకో వ్యక్తిని ముద్దాడింది. తన వివాహాన్నే ఆల్మోస్ట్ ముక్కలు చేసుకుంది. ఈరోజు మనకున్న ఈ యొక్క ఆశలు, ఈ సాటిస్ఫాక్షన్స్, ఈ గోల్స్, ఈ డ్రీమ్స్ అని ఏం చేస్తున్నాయంటే చాలాసార్లు మర్చిపోతున్నాం మనం. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, వివాహం అనేది అన్నిటిలో ఘనమైనది. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ప్రేయర్ చేయాలి. మీరు ఒకవేళ ఇంకా వివాహ వ్యవస్థ దగ్గర రాకపోవచ్చు కానీ, బట్ వన్ డే ఖచ్చితంగా వచ్చినాడు యూ ప్రే. ఇప్పుడు మీరు ఈ 3 వారాలుగా లేదా చర్చ్కి ఎప్పుడు కాలం వస్తారు అంతకాలకు మీరు నేర్చుకునే విషయాలన్నీ పుట్ దట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ మ్యారేజ్. ఖచ్చితంగా ఒకరోజు మీరు చెప్తారు, సార్ ఒకరోజు మీరు చెప్పారు, నౌ ఐ మ్యారీడ్ వన్ గ్రేట్ బ్యూటిఫుల్ హస్బెండ్. మీరు చెప్తారు, సార్ ఐ మ్యారీడ్ వన్ గ్రేట్ వండర్ఫుల్ ఉమెన్. అండ్ మా ఇద్దరి వివాహం మేము ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ పీస్, ఫుల్ ఆఫ్ పవర్, ఫుల్ ఆఫ్ లవ్. వివాహంలో కావాల్సినదే. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. ఇంకా ఆఖరిగా విల్ ప్రే.